హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రవలి రావుల, ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొందరు మంచిగా డాన్స్ చేయగలుగుతారు, కొందరు మంచిగా పాటలు పాడగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనిక్ టాలెంట్ అనేది ఉంది. బట్ స్టిల్ కూడా ఇప్పుడు యూత్ లో చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, కెరీర్ లో ఒక క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోతుంది అని. బట్ ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్ ఆర్ కాలేజ్ లో ఉన్నప్పుడు మా స్కూల్ టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్లాస్‌లో, ఒకవేళ ఆన్సర్ నాకు తెలిస్తే నేను కరెక్ట్‌గా హ్యాండ్ రైజ్ చేసి, "సార్, యాహ్! ఈ ఆన్సర్" అని నేను చెప్పేదాన్ని. అదే నాకు ఆ ఆన్సర్ తెలియకపోతే నేను సైలెంట్‌గా కూర్చొని ఉండేదాన్ని. సో, ఒకవేళ ఆ ఆన్సర్ వేరే వాళ్ళు తప్పు అన్నా గూడా నాకది తెలుసు. క్లారిటీ ఉంది. సో, అప్పుడు నేను గట్టిగా హ్యాండ్ రైజ్ చేసి చెప్పేదాన్ని. దానికోసం ఆర్గ్యూ చేసేదాన్ని. అది అందరూ కరెక్ట్ అనేవారు. బట్ అదే టీచర్ నన్ను క్వెషన్ అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు నేను సైలెంట్‌గా ఉండేదాన్ని. సో, అక్కడ ఆర్గ్యూ చేసింది నేనే. ఇక్కడ కన్‌ఫ్యూజ్డ్ ఫేస్‌తో ఉంది నేనే. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ నాకు ఆన్సర్ తెలుసు. అది క్లారిటీ. నాకు 100% క్లారిటీ ఉంది. అది కరెక్ట్ అని. బట్ ఇక్కడ నాకు క్లారిటీ లేదు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫేస్‌లో ఒక కన్‌ఫ్యూజన్ అనేది వస్తది. క్లారిటీ ఉంటే మనం ఒక ఫోకస్డ్‌గా ఉంటాం. సో, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హోప్. హోప్ అంటే మనం ఒక డ్రీమ్ పెట్టుకొని దానికోసం మనం ఫైట్ చేస్తూ ఉంటాం. దానికోసం మనం కష్టపడుతూ ఉంటాం. కానీ అందరూ చెప్తారు, "ఇది నీ వల్ల కాదు. ఇక ఆపేసేయ్. వేరే ఏమైనా చూసుకో." సో, ఇలాంటివి చెప్తూ ఉంటారు సొసైటీ. బట్ అక్కడ నీ గురించి ఎవరు స్టాండ్ తీసుకోరు. నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోవాలి. అండ్ నీకు నువ్వే హోప్ ఇచ్చుకోవాలి. ఎవరు హోప్ ఇవ్వరు. సో, క్లారిటీ అండ్ హోప్ ఈ 2 ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్.